దేవ మిథున పుట్టింటికి అయితే తీసుకువస్తాడు. తీసుకురాగానే అక్కడ ఉన్న మిథున అయితే ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని చెప్పి అడుగుతుంది. అయినా సరే దేవ ఆగమ్మ తల్లి అందరూ బయటకు వచ్చాక చెప్తాను అని చెప్పి అంటాడు. ఇక మిథున వల్ల అన్నయ్య వాళ్ళ వదిన అయితే బయటకు వస్తారు. రాగానే అక్కడ ఉన్న మిథున వాళ్ళ అన్నయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక మిథునని చూసి. ఇంతలో అక్కడికి అయితే అందరూ వస్తారు. అందరూ రాగానే హరివర్ధన్ కూడా వస్తాడు. ఇక హరివర్ధన్ వచ్చాక దేవ ఇలా అంటూ ఉంటాడు, సార్ ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా? అసలు ఈ తప్పు అంతా చేసింది మీ అమ్మాయే. 10 రోజుల క్రితం మీరెవరో నేనెవరో మనం ఎవరో తెలియకుండా ఉన్నాం. కానీ మీ అమ్మాయి చేసిన తప్పు కారణంగా మీకు మాకు పెద్ద గొడవలే జరిగాయి. మీరు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టాలని కూడా చూశారు. కానీ దానికి మీ అమ్మాయి ఒప్పుకోకుండా మీ అమ్మాయి నన్ను విడిపించింది. మీకు ఇప్పుడు నా మీదే కాకుండా మీ కూతురు మీద కూడా అగ్నిపర్వతంలా మండిపోయేంత కోపం ఉందని నాకు తెలుసు సార్. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకోవడానికి వచ్చాను. నేను ఏదో చిన్న మెకానికల్ చేసుకుంటూ ఒక రౌడీలా బ్రతికేస్తున్నాను. అలాంటి నా కుటుంబంలోనికి వచ్చి ఈ అమ్మాయి ఇలాంటి చిచ్చు పెడుతుంది. ఇంతవరకు ఈ అమ్మాయి చేసింది చాలు. ఇక మీద ఏం చేసినా నేను ఊరుకునేదే లేదు. అందుకే మీ అమ్మాయిని మీకు అప్పచెప్పేయాలని నేనే స్వయంగా ఇక్కడికి తీసుకువచ్చాను. మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి. ఇంకెప్పుడు దయచేసి మా ఇంటికి పంపించకండి సార్ అని చెప్పి దేవ అంటాడు. అది విని మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దేవ ఆ మాట చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో మిథున అయితే ఆగు, నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి అంటుంది. అమ్మ తల్లి నీకు దండం పెడతాను, దయచేసి నువ్వు నన్ను వదిలేయవా అని చెప్పి దేవ అంటాడు. అది విని మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మిథున మాత్రం లేదు, నేను నీతోనే వస్తాను ఆగు అని చెప్పి అంటుంది. దాంతో దేవ అయితే నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? అందుకే మీ ఇంటికి తీసుకువచ్చి మరీ వదిలేశాను. దయచేసి నన్ను వదిలే. ఇక దెయ్యంలా నన్ను నా కుటుంబాన్ని పట్టి పీడించకు. మమ్మల్ని ఎక్కడితో వదిలేస్తే మేము ప్రశాంతంగా ఉంటాం. దయచేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. కావాలంటే నీకు 1,00,000 థ్యాంక్స్లు చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మిథున అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక దేవ అయితే మిథునని అక్కడే ఒంటరిగా వదిలేసి దేవ తన దారిన తాను పోతాడు. అది చూసి మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. దేవ వెళ్ళిపోయి అక్కడ బండి స్టార్ట్ చేసి తను అక్కడే వెళ్ళిపోతాడు. మిథునని వదిలేసి వెళ్ళిపోవడంతో మిథున అయితే చాలా బాధపడుతూ అక్కడే అలా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి లలిత వాళ్ళైతే చాలా సంతోషించి నా కూతురు ఇంటికి వచ్చేసిందని సంతోషిస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.